విలాపవాక్యముల గ్రంథం. విలాపవాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం. విలాపవాక్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుదాం. ఎవరైనా ఒకరు మొదటి నుండి 3 వచనాలు చదవండి. విలాపవాక్యముల గ్రంథం అధ్యాయం మొదటిది 1 నుండి 3 వచనాలు. ఇర్మియా గ్రంథం దానికి పక్కనే ఉంటుంది. ఇర్మియా గ్రంథానికి యెషయా గ్రంథానికి దగ్గరగా ఉంటుంది. మీరు ఇంకా ఎతుకుతున్నారంటే బైబిల్తో అంత సంబంధం లేదేమో అని అనిపిస్తుంది. విలాపవాక్యముల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సమస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించునదాయను పోయెను, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నవి. దాని వెటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడు ఒక్కడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసము చేసిరి, వారు దానికి శత్రువులైరి. నేను ఈ భాగంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఆ చివరి లేకపోతే ఒక 5 లైన్లు ఉంటాయి ఈ వచనం. ఈ 5 లైన్లు చదువుతాను, ప్రార్థన చేస్తా. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలాయను, అది విధవరాలు వంటిదాయను. అన్ని జనులలో ఘనతకెక్కినది, సమస్థానములో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయాను. పరిశుద్ధుడి వేరు తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మా అందరికి అర్థమయ్యేటట్లుగా బోధించండి. ఏ మాటలు మాకు అవసరమో మీ దాసుని మరుగు చేసి కావలసిన సంగతులను బయలుపరచండి. మీ సన్నిధిలో ఆసక్తిని పెంచండి. నీ సన్నిధిలో మాకు ఆనందాన్ని ఇవ్వండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని చెప్పిన మీ లేఖనము మా జీవితాల్లో నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. మహిమ పొందమని, వాక్యమయ్యున్న దేవా మీ ప్రత్యక్షతలు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు చాలా జాగ్రత్తగా ఒక మాట మీద మీ దృష్టిని పెట్టాలి. ఇక్కడ విలాపవాక్యములు అనగానే మనకు అర్థమవుతున్న ఒక మాట ఏంటంటే, ఏడుస్తూ దుఃఖముతో రాసిన గ్రంథం ఇది. విలపిస్తూ రాయబడిన గ్రంథం. ఎవరైనా గ్రంథాన్ని రాసేటప్పుడు ఏడుస్తూ రాశారు అంటే అది బైబిల్ గ్రంథములో విలాప గ్రంథమే అని మనం చదవాలి. ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త పేరు ఇర్మియా. ఇర్మియా అనే ప్రవక్త ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథాన్ని ఆయన ఎందుకు ఏడుస్తూ రాశాడు, ఈ గ్రంథాన్ని రాయటానికి అసలు ఆయనకి ఎందుకు ఏడుపు వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథములో ఎవరిని గూర్చి ఆయన రాశాడు అంటే ప్రధానముగా యెరూషలేము అనబడిన పట్టణమును గూర్చి రాశాడు. ఆ పట్టణములో నివాసం చేస్తున్న ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి రాశాడు. ఈ యెరూషలేము, సియోను అనబడిన ఈ ప్రాంతాన్ని గూర్చి ఆయన ఏడుస్తూ రాశాడంట ఈ గ్రంథాన్ని. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు స్తోత్రాలు చదువుతా, డ్యూటీ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు ఆ పిల్లకెళ్ళి మీరు అంతగా చూసి ఉంటారు. వాళ్ళ ఆయన కూడా చూసి ఉండడు అంతగా. ఈరోజు తనివి తీర చూడండి. మా అమ్మాయికి ఆ సంగతి తెలియక కొత్త చీర కట్టుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. అమ్మా, ఏం పర్లేదు, మంచి డ్యూటీ చేస్తున్నాను. చెప్పొద్దు, ఏమొద్దు, వెళ్ళి అమాంతంగా పైన పడు.
దెబ్బ తగిలితే తర్వాత అన్న నువ్వు కానికిచ్చే దాంతో కట్టుకట్టేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఈ రోజున ఒక పాఠం. ఆయన యెరూషలేమును గూర్చి, యెరూషలేములో నివాసం చేస్తున్న ప్రజలను గూర్చి ఏడుస్తూ రాసిన గ్రంథం చెప్పండి, విలాప వాక్యముల గ్రంథం. దీన్ని గూర్చి ఆయన చెబుతున్న మాట ఆ మొదటి వచనం నుండి 3వ వచనం వరకు ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఏంటి ఆయన ఏడుపుకి కారణం, ఆయన కన్నీటికి కారణం ఏంటి, ఆయన దుఃఖించటానికి ఏంటి కారణం అంటే ఒక్క మాటను మనం పట్టుకుంటే మొదటి వచనంలో అన్యజనులలో ఘనతకెక్కినది, సమస్థానములో రాజకుమార్తె అయింది, ఎట్లు పన్ను చెల్లించేదిగా మారిపోయింది. ఏందంట, యెరూషలేమును గురించి ఆయన అంటున్నాడు అన్యజనులలో ఘనతకెక్కిందంట. ఒకప్పుడు స్తోత్రం చెప్పండి. ఏడకెక్కింది? అన్యజనులందరూ ఒకప్పుడు ఘనపరిచారు యెరూషలేమును. అన్యజనులందరూ ఒకప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నారు. దేని గురించి చెప్పండి? యెరూషలేమును గూర్చి. కానీ ఎందుకో ఒకప్పుడు ఘనతకెక్కింది. ఆ వరుసను మనం గనక చదివితే జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖించు దుఃఖాక్రాంతమాయను అని అన్నాడు. ఒకప్పుడు జనభరితం అంటే జనముతో నిండిపోయిన పట్టణం ఇప్పుడు ఎవరూ లేక ఒంటరి అయిన ఒక పాఠం చూసారా? అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎవరో అక్కడక్కడక్కడక్కడ కనపడుతున్నారు ప్రజలు. ఎందుకు జనభరితమైన పట్టణం ఏకాకి అయి ఒంటరిగా దుఃఖాక్రాంతంగా మారిపోయింది అని అంటున్నాడు. రెండో మాట అంటున్నాడు, ఇదిగో అది విధవరాలుగా మారిపోయింది. ఒకప్పుడు భర్త, పిల్లలు, కుటుంబం కలిగిన దానిగా సమృద్ధిగా ఉండదు, ఇప్పుడు విధవరాలుగా మారిపోయింది. అన్ని జనుల్లో ఘనతకెక్కింది, సమస్థానములో రాజకుమార్తె అయింది, ఎట్లు పన్ను చెల్లించేదిగా మారిపోయింది. రెండవ వచనం, దాని యందు అది బహుగా రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుతున్నాయి, దాని వెటకాళ్ళందరూ దాన్ని ఓదార్చేవాడు ఒక్కడు కూడా లేడు, దాని చెలికాండ్లందరూ దాన్ని మోసం చేశారు, వారు దానికి శత్రువులైపోయారు. యోధా బాధ నొందినదై చెరలోనికి పోయినదైంది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను, దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకుంటున్నారు. ఇన్ని వచనాలు యెరూషలేమును గురించి చెప్పి ఆ దైవజనుడు ఏడుస్తున్నాడు. ఆ దైవజనుడు బాధపడుతున్నాడు. ఆ దైవజనుడు ఒకప్పుడు ఘనత పొందిన ఈ పట్టణం ఎందుకు ఏకాకైపోయింది? ఎందుకు? దేవుని బిడ్డలారు, రోజు చెప్పే అంశంలో నుండి ఘనత అనే మాటను గురించి వాస్తవానికి నాకు ఈ అధ్యాయం అంత గుర్తుంటలా. ఈ మధ్య రోజు చేసుకునే ప్రార్థన కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకోవాలని సాధ్యమైనంత వరకు ప్రార్థనలో గడుపుతున్నా. నాకు పదే వినబడుతుంది ఈ మాట, పదే జ్ఞాపకం వస్తుంది. ఎక్కడుంది అసలు ఈ మాట? ఎందుకు ప్రభువా ఈరోజు ఆదివారం లేకపోతే వచ్చే ఆదివారం ఏం మాట చెప్పాలి సంఘానికి అంటే ప్రభువు నాకు మళ్ళీ ఈ మాట గుర్తు చేస్తున్నాడు. ఈ మాట బైబిల్లో చాలాసార్లు చదివాను కదని ప్రార్థనాపూర్వకంగా లేఖనాలు చదవటం ప్రారంభిస్తే ఈ మొదటి అధ్యాయంలో ఉన్న మాట దేవుడు నా మనస్సులో నింపాడు. హల్లెలూయా. ఈ మాటను ఆధారం చేసుకొని ధ్యానం చేస్తూ వచ్చని వారం ఆదివారం సంఘానికి మాటలు ప్రకటించాలి. ఏమని? యెరూషలేము ఒకప్పుడు అన్యజనులలో ఘనతకెక్కింది, ఈ రోజున అది హీన స్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఘనత పొందింది, ఈ రోజున ఎందుకు నేల మట్టుకు నరకబడిందిగా కనబడుతుంది? ఇది ప్రభువు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్న మీరైనా, ఒకవేళ వింటున్న దూరములో ఉండవాళ్ళైనా, లేకపోతే మందిరానికి సంబంధించిన వాళ్ళైనా, బయట ఉండవాళ్ళైనా ఈ మాట ఖచ్చితంగా ఆలకించాలి. ఏ మాట తెలుసా? ఒకప్పుడు
వాళ్ళకి దేవుడు చాలా గొప్ప ఘనత ఇచ్చాడు. ఒకప్పుడు చాలా గొప్ప ప్రార్థనా పరులు, ఒకప్పుడు నీతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు దేవుని విషయంలో చాలా ఖచ్చితత్వమైన భక్తి చేసిన వారు, ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేవాళ్ళు. ఈ రోజున ఏముందలే మాది కూడా ఒక బతికేనా, ఏముందలే మాది కూడా ఒక జీవితమేనా, ఒకప్పుడు అట్లా ఉండాను కానీ అని వాళ్ళకు వాళ్ళే దిగజారిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు లేరా? ఒకప్పుడు మా కుటుంబం బాగుండేదండి, ఒకప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగుండేవి, ఒకప్పుడు నా అందం బాగుండేది, ఒకప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుండేది, కానీ ఎందుకో ఇప్పుడేం బాగలేదు పాస్టర్ గారు అనేవాళ్ళు లేరా? అక్కలారా ఆ పిల్ల ఉంది, మీరు జాగ్రత్త, ఏయమ్మాయి బైబిల్ తీసుకొని అయ్యమ్మాయి దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతులే చెప్ప. ఒకప్పుడు అనే మాట అందరూ జీవితాల్లో కనబడుతున్న మాట, కానీ ఎందుకో ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేస్తే లేదు. నేను ఇప్పుడు అంటున్నాను, ఒకప్పుడు ఈ యెరూషలేము, ఈ సియోను ఘనతకి ఎందుకు ఎక్కింది అన్ని జనుల్లో అంటే కొన్ని రిఫరెన్స్లు మీకు చెబుతాను, మీరు త్వరగా చదివితే మీకు అర్థమైంది. వాటిల్లో మొదటి రిఫరెన్స్ ఏంటో తెలుసా? 132వ కీర్తన, 132వ కీర్తన 12వ వచనం నుండి ఇంచుమించుగా 14వ వచనం వరకు చదివితే, 132వ కీర్తన 12 నుండి 14 వరకు చదవగలిగితే అద్భుతమైన సంగతులు అక్కడ మనకు కనబడతాయి. చదువు తల్లి. యెహోవా సత్య ప్రమాణముతో ఆ దావీదుతో చేసెను మాట తప్పని వాడు, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. నేను కోరిన ఆ స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్నానముగా ఉండును, ఇక్కడే నేను నివసించదును. స్తోత్రం చెప్పండి. 132వ కీర్తన 12, 13, 14 వచనాలు చదివితే దేవుడే చెబుతున్నాడు, అది నేను కోరుకున్న స్థలం, నాకు విశ్రమ స్థానం, అది నేను అక్కడ ఉంటాను, అందులో నేను నివాసం చేస్తాను అని అన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు అంటే చెప్పండి, యెరూషలేములో నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా. యెరూషలేములో ఉంటున్నాడు దేవుడు అంటే ఇప్పుడు యెరూషలేములో దేవుడు లేడనే చెప్పాలి. మీరు ఉన్నాడు కదా ఎప్పుడు, ఒకప్పుడు. రండి కొన్ని రిఫరెన్సులు చదివి నాకు ఆఖరిలో తెలిసింది మీకే. దేవుని వాక్యంలో మరొక కీర్తన, లేకపోతే 15వ వచనం చదవండి, 132లోనే 15వ కీర్తన చదవండి. దాని ఆహారమును నేను నిండార్లుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను అన్నాడు దేవుడు. అంటే దేవుడు దీవించిన ప్రాంతం, దేవుడు తృప్తిపరిచిన ప్రాంతం అనాలి. మూడవదిగా 125వ కీర్తన 2వ వచనంలో, పక్క పేజీ అటు తిప్పితే మనకు కనపడవచ్చు, చదువు నాన్న. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఏది మొదలుకొని నిత్యము తన ప్రజలతో ఉండును. స్తోత్రం చెప్పండి. దేవుడంట తన ప్రజలతో యెరూషలేములో ఉంటాడంట, దాని ఆహారాన్ని ఆశీర్వదించాడంట, ఆహారంతో పేదలను తృప్తిపరిచాడంట, యెరూషలేము చుట్టూ ఆయన ప్రాకారముగా ఉండాడంట. 147వ కీర్తన 2వ వచనం, 147వ కీర్తన 2వ వచనం. యెహోవా యెరూషలేమును కట్టువాడు, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. ఇప్పుడు చెప్పండి, యెరూషలేమును కట్టింది ఎవరు? చెప్పండి అందరూ చెబితే నాకేం ఖర్చు ఏం కాదులే, చెప్పండి అమ్మ చెప్పండి. యెహోవా యెరూషలేమును కట్టువాడు. వాస్తవానికి యెరూషలేమును యోధా దేశాన్ని ఏలుతున్న రాజు, ఇశ్రాయేలు రాజు దావీదు యెబూసీల మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యెబూసు అనబడిన ప్రాంతాన్ని పట్టుకొని దాన్ని దేవునికి ప్రతిష్ఠించి యెరూషలేము అనే పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. దేవుడంట దావీదు పట్టుకొచ్చిన ప్రాంతాన్ని కోరుకొని
ఆయనే దాన్ని కట్టి ఆయనే దానిలో నివాసం చేయాలనుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. యెరూషలేమును కట్టువాడు, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, దేవునికి గానము మంచిది. మంచిది దేవునికి గానము చేయుటయే, మనమందరము స్తుతి చేయుటయే. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల వాటికన్ని పేరులు పెట్టియున్న వాడని, వాటికన్ని పేరులు దేవునికి గానము మంచిది. కొట్టు గట్టిగా ఆమేన్. గానము మంచిది. యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని, యెరూషలేమ యెహోవాను, సీయోను నీ దేవుని, కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని, కీర్తించుము కొనియాడుము వాడని, దేవునికి గడగడిగా చేయుటయే, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. హల్లెలూయా. యెరూషలేమును యెహోవాయే కట్టాడు. కట్టినవాడు, దానితో ఉన్నవాడు, దానిలో ఉన్నవాడు, దాని ఆహారాన్ని దీవించినవాడు, దానిలో భేదలను ఆహారముతో తృప్తిపరచినవాడు. ఇంకా చెప్పాలా? రండి మరొక కీర్తన చదువుదాం. ఇందులోనే 147వ కీర్తనలోనే 147వ కీర్తనలోనే 12వ వచనం చదవండి ఎవరైనా. 12 లేక 13, 2 వచనాలు చదువమ్మా. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఎందుకో తెలుసా? ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచినవాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించినవాడు. స్తోత్రం చెప్పండి. యెరూషలేమా, ఓ సియోను, నీ దేవుణ్ణి నువ్వు కీర్తించి కొనియాడాలి. ఎందుకో తెలుసా? ఇదిగో నీ పిల్లలను దానిలో ఆశీర్వదించాడు కదా నీ దేవుడు. నీ గుమ్మముల గడియలను బలపరిచినవాడు ఆయన. ఆమె అర్థమవుతుందా? వచ్చేవారు రూతు మక్కకు పడిద్ది డ్యూటీ. అది మరి ఏం చేస్తాం? స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇన్నిసార్లు హల్లెలూయా చెప్పను నేను మామూలుగా అయితే, కానీ మీరు బలవంతంగా చెప్పేస్తున్నారు నాతో. దేవుని బిడ్డలారా, మనము చదువుతూ ఉండగా ఇందులో మనకు అర్థమవుతున్న మాటలు 14వ వచనం కూడా చదవండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగును గాక, ఆ కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఇవన్నీ యెరూషలేమును గూర్చి చదువుకున్న రిఫరెన్స్లు. దేవుడు యెరూషలేముతో ఉన్నాడని, యెరూషలేములో ఉన్నాడని, యెరూషలేమును కాపాడాడని, యెరూషలేము గుమ్మముల గడియలను బలపరిచాడని, దానిలో దాని పిల్లలను ఆశీర్వదించాడని, దాని సరిహద్దులలో నెమ్మదించాడని
సమాధానం ఇచ్చాడని. ఎన్ని మాటలు ఉండయండి, రాసుకోవటానికి నాకే డైరీ సరిపోక వదిలేసా. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ యెరూషలేమును గూర్చిన సంగతులే. ఎన్ని కార్యాలు దేవుడు చేసి అన్యజనుల్లో యెరూషలేమును ఘనతకెక్కించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించి గట్టిగా. అన్యజనులందరూ చెప్పుకుంటున్నారు, యెరూషలేము వంటి గ్రామం, యెరూషలేము అంత పట్టణం, యెరూషలేము లాంటి దేశం ఎక్కడుందిరా భూమి ఎందంతటా? ఎక్కడ లేదు. దానితో సమమైనది మరొకటి లేదు. దేవుడు చెప్పాడు, నా కనుదృష్టి దాని మీద ఉండిద్ది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నా కనుదృష్టి ఉంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను దాన్ని చూస్తాను. నేను ఆశీర్వదించే ప్రాంతం. ఈ రోజున యెరూషలేము మీదకు 100 మంది దండులెత్తి యుద్ధాలకు వచ్చిన ఒక్కడ కూడా యెరూషలేమును జయించలేకపోయాడు. స్తోత్రం చెప్పండి. కారణం ఏంది? యెరూషలేములో దేవుడు ఉన్నాడు కనుక ఘనతకి ఎక్కించాడు దాన్ని. ఇప్పుడు ఆగి ఒక 2 నిమిషాలు మనల్ని గురించి ఆలోచన చేద్దాం. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీలో ఉంటే, దేవుడితో నీవు సత్య సంబంధము కలిగి ఉన్న రోజుల్లో నిన్ను గురించి కూడా ప్రజలందరూ చెప్పుకోలేదా? అరే ఏంది వీడు మారాడా, తాగుబోతుడు, ఒకప్పుడు సిగరెట్లు, ఒకప్పుడు పాన్ పరాకులు, ఒకప్పుడు సొట్టేసుకుంది, వీడు జీవితం లేదు, వీడు యేసు ప్రభువుని నమ్ముకొని అన్నీ మానుకున్నాడా? ఎవరబ్బాయి చిన్నోడా మానేవా? మానుకున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇదిగో మాకు ఒక మంచి సంఘం దొరికింది, ఒక దైవజనుడు దొరికాడు, మేము దీవించబడ్డాం. ఒకప్పుడు భార్యకి రోజుకి 6 కోటింగ్లు ఇచ్చేవాడిని, ఇప్పుడు 6 రోజులకు 1 కోటింగ్ కూడా ఇట్లా. స్తోత్రం చెప్పండి. ఎంతమంది బండబూతులు తిట్టా, కానీ ఇప్పుడు నా నోటు నుండి నా భార్యను అమ్మా అని పిలుస్తున్నా. అన్ని జనులందరికీ ఆశ్చర్యమా కాదా? చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దేవతా గుడుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచిగా ముస్తాబయ్యి నీటిగా భక్తుల్లాగా వెళ్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ రూపం మళ్ళీ మార్చుకొని ప్రతాపం చూపిస్తారు. తాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, తిట్టేవాడు తిడతాడు, కొట్టేవాడు కొడతాడు, మోసం మోసమే, అన్యాయం అన్యాయమే. ఏదైనా అక్కడ ఒక రూపం, ఎక్కడ ఒక వేషం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళది, కాదంటారా? కానీ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితాలు మార్చుకోవటం, చెప్పండి, మనము ఘనతకి ఎక్కటం, దేవుణ్ణి ఘనపరచటం. స్తోత్రం చెప్పండి. మరి ఎంత ఘనతకి ఎక్కిన ప్రాంతాన్ని చూసి ఎందుకు ఇర్మీయా ఏడుస్తున్నాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు రోజు క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తే నేను ఏడుస్తానా? ఏడవనా? సరే బాగానే చెప్పారులే, వాళ్ళు ఎందుకు అనుమానం. నేను ఉపవాసం ఉన్నప్పుడు నాతో ఉపవాసం ఉంటే ఏడుస్తానా? మందిరం కట్టుకోవడానికి డబ్బులు అంటే తీసుకొచ్చి 100 రూపాయలు చేతులు పెట్టి ఎందుకంటే నా దగ్గర లేవంటే ఏడుస్తానా? ఏడుస్తా. మరి స్లాబ్ వేయటానికి లక్షల రూపాయల డబ్బులు కావాలంటే నీ దగ్గర 100 రూపాయలే ఉండి అంటే మన ముసలోళ్ళతో చెప్పా, మూటలు ఏడుండి చెప్పండి, రాత్రి 12 గంటలకు వచ్చి ప్రార్థన చేసి తెచ్చుకుంటానన్న. వాళ్ళు చెప్పరుగా, చెబితే మొత్తం ఎత్తుకొత్తా. ఇప్పుడు చేయనులే. యేసు ప్రభువుని నమ్ముకోకముందు నాకు దొంగతనాలు ఇష్టం ఉండదు, దొంగతనం చేసేవాడన్న కోపమే. నేను చాలా సంవత్సరాలు ఇష్టవంటపురంలో తిరిగేవాడిని, స్నేహితులు ఉండాలి, అక్కడ కూడా రౌడీ బ్యాచ్ ఒకటి ఉంది. కానీ దొంగతనాల్లో మాత్రం వాళ్ళతో అసలు ఏకీభవించను, నాకు అసలు నచ్చదు చిన్నప్పటి నుంచి. కానీ నేను బయట దొంగను కాదు, కానీ ఇంటి దొంగనే. ఇంటి దొంగనే. నాకు సిగరెట్లకు డబ్బులు లేకపోతే సరిగ్గా మా అమ్మ ఎక్కడ డబ్బులు దాచిపెట్టుది నాకు బాగా తెలుసు. మా అమ్మను క్షమాపణ అడిగా, మా నాన్న కూడా అడిగా. ప్రభువుని నమ్మినాక ఎంత పెద్ద ముంత తెచ్చి 2 ముంతలు, 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, 10 లేవు అనుకుంటా, 5లు, 2 రూపాయల బిళ్ళలు, అవన్నీ లేదు, ముంత నిండా వేసి అమ్మయ్య నిండిపోయిద్ది అనుకుంటుంది మా అమ్మ. నేను సైకిల్స్ ఒకటి తీసి, ఎవరు ప్రయత్నం చేయబాకుండ్రు, మేమ్మోళ్ళకి లేనిపోయిన నష్టం నా మాటలు దొరకగలిగిద్దమ్మ, ప్రార్థన చేసుకోండి. సైకిల్ సొమ్ము ఒకటి తీసుకొని మొత్తం వెనక గదిలో నుంచి పీకేవాడిని. మొత్తం తీసేస్తే నా ఖర్చులకు అన్నీ అయిపోయి, ఎందుకంటే నాకుండ దురలవాట్లు అట్లాంటి.
మమ్మలేదు మళ్ళీ నా దగ్గరికి ముంత తీసుకొచ్చేటప్పటికి ఏంది నిన్నేం ఫుల్గా ఉంది, ఈరోజు వెళ్తే అయింది అంటది. నువ్వు ఓపటం వల్ల కిందకి వెళ్ళి నీళ్ళమ్మ అంట. నేను ఇంటి దొంగని ఎవరు పట్టుకోలేరు అంటే ఒక సామెత ఉంది కదా. నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ పని చేశా. మా ఆవిడకి కూడా తెలుసు, ఈ దొంగోడికి సాక్ష్యం ఆమె. స్తోత్రం చెప్పండి. అది లేపేసేవాడిని చెప్పేది కదా, చెబితే మళ్ళీ ఏమకుంటుంది కదా, అందుకని పాపం చెప్పేది కదా. వాళ్ళు ఏమో వచ్చామో ఏంది డబ్బులు తగ్గుతున్నాయి, వాళ్ళ రహస్య స్థలంలో పెట్టుకున్నా కూడా నేను తెచ్చుకొని వాటిని మర్యాదకు తీసుకొని ఆడే పెట్టేవాడిని. లేపేస్తున్నారట ఎప్పుడన్నా మా బర్రెలకి లేబాకండి, అసలే పాలు పోసి తెచ్చుకునే డబ్బులు. ఆ పిల్ల పాలల్లో నీళ్లు కాదు నీళ్ళల్లో పాలు కలుపుతుంది. యథార్థంగా అట్ట పిల్లలు ఏం చేయకుండా ఉంటారు. లేకపోతే నాలాంటి వాళ్ళు కనుక ఒక్కడు పుట్టాడంటే చాలు హల్లెలూయా లేపేస్తూ ఉంటారు. తర్వాత మా అమ్మకి చెప్పి మా నాన్నకి చెప్పి క్షమాపణ అడిగిన, ఓరు నాయన ఇంత పని చేసింది నువ్వా అని అన్నారు. వాళ్ళు ఏం చేయలే పాపం. దేవుని బిడ్డలుగా మీరు నేర్చుకోండి ఒక పాఠం. యెరూషలేముతో దేవుడుండి, యెరూషలేములో దేవుడుండి, దేవుడు కాపాడుతా, దేవుడు దీవిస్తా, దేవుడే ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మరి ఇర్మీయా ఎందుకు గ్రంథాన్ని రాస్తూ ఏడుస్తున్నాడు అంటే, యెరూషలేము ఒకప్పుడు బాగా దేవునితో ఉండి ఘనతకెక్కింది, కానీ ఇప్పుడు అట్ట లేదు. అంటే ఇప్పుడు సంగతి నేను చెప్పట్లా, ఆ గ్రంథాన్ని రాసినప్పుడు సంగతి చెబుతున్నా నేను. ఎందుకు దేవుడు లేకపోతే దేవునికి నరులకు యెరూషలేముకు మధ్యవర్తిగా ఉండ ఈ ఇర్మీయా అని ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో ఒక 4 మాటలు చెప్తా నేను. రాసుకునేవాళ్ళు చక్కగా రాసుకోండి, తేటగా రాయండి. ఎవరన్నా కూడా ఆ మాటలు చదివిన ఆ భాగం అర్థం అవ్వాలి. తేటగా రాసుకోండి. 1వ అధ్యాయము విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చదివితే ఈ మాటల మీద మనం దృష్టి పెడదాం. ఎందుకు ఇర్మీయా ఏడుస్తున్నాడు, ఎందుకు ఆయన విలపించాల్సిన కారణం చదువు తల్లి. 4వ వచనం అంత చదువు. ఓకే చూడండి. 4వ వచనమంతా, నియమక కూటములకు ఎవడును రాడు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, వారి కన్యకులో దుఃఖాక్రాంతములాయను, అదియో వ్యాకుల భరితములాయను. ఏ కోటాలకు రారంటే వీళ్ళు అందరు చెప్పండి. నియామక కోటాలంటే ఏంది చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడే వంతు వచ్చింది మీకు. నియామక కోటాలంటే ఏంటి? ఇప్పుడు మనదొక సంఘం ఉందండి. మన సంఘంలో ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 9:30 దాకా ప్రార్థన. ఇదే కూటం అంటారు చెప్పండి, నియామక. చెప్పాలందరూ. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు విజ్ఞాపన ప్రార్థన. ఏ కూటం అంటారు దీన్ని? ప్రతి నెలలో 3వ బుధవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఏ కూటం అంటారు దీన్ని? సంపూర్ణం అనబాకండి, నియామక కూటం అనండి. అంటే నియమించుకున్న కూటాలు అనండి. ఎవరు నియమించారు వీటిని చెప్పాలి. మనమే. దేవుడు చెప్పాడు, బాయ్ మీరు ఇది ఈరోజు మాత్రమే ప్రార్థన చేయండి నేను ఆలకిస్తాను అన్నాడా? కాదు. వారములో మన క్షేమాభివృద్ధి కొరకు, మన విశ్వాసం అభివృద్ధి అవ్వటానికి, మన సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి స్త్రీల కూటాలని, కుటుంబ ఆశీర్వాద పండుగలని, లేకపోతే శనివారం బుధవారం ప్రార్థనలని, సంపూర్ణ రాత్రి ప్రార్థనలని, యవనస్తుల కూటాలని, పురుషుల కూడికలని మనము నియమించుకున్నాం. ఇక్కడ భక్తుడు చెప్తూ ఏడుస్తున్నది ఎందుకో తెలుసా? నియామక కూటాలకు ఎవ్వరూ రారు అని అంటున్నాడు. అంటే తెలియక రావట్లేదా? నిర్లక్ష్యం వల్ల రావట్లేదా? ఏమిలే నేను వెళ్ళకపోతే ఏమైంది, పొద్దునంతా నేను పని చేసి పగలంతా ప్రయాణం చేసి అలసిపోయాగా నేను అని ఒకవేళ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? ఇర్మీయా అంటాడు,
నియమించుకున్న కూటాలకు ఎవరు రావట్లా. అవి నియమించుకుంది మనం. ధర్మశాస్త్ర ప్రకారం అయితే దేవుడే నియమించాడు కొన్ని. విశ్రాంతి దినం అనేది దేవుడు నియమించాడు. ఏ దినం అది? ఎక్కడ ఒక ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడన్నమాట. 17వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం 22వ వచనంలో కూడా విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ మాట అంటాడు. చదవండి ఎవరైనా త్వరగా తీసిన వాళ్ళు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము చదువమ్మా 19-22 వచనాలు. యెహోవా ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ఆమె జనులను ఒకసారి అంటావు, గుమ్మాలను ఒకసారి అంటావు, కాళ్ళను ఒకసారి అంటావు. పూర్తిగా 7 అన్న చదివితే పోయేది మా ప్రాణం తీయకుండా. ఉండు, అరే 3 చదువుకునేవాడు కూడా చదవండిరా. ఆ 7 కంటే 3 చదవండి బాబులారు. మీరు ఎంతమంది, మీరు కూడా వాళ్ళకెళ్ళి చూస్తారు. చదువు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నీ వెళ్ళి పోవచ్చు నుండు, జనుల గుమ్మములో ప్రకటన చేయుము. యోధా జనులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. విశ్రాంతి దినమును ఏ బరువు మొయ్యకుడి. యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోవద్దు. విశ్రాంతి దినమున మీ ఎండ్లలోనే ఏ బరువును మోసుకొని పోవద్దు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు దేవుడు? ఇది విశ్రాంతి దినం. ఆ రోజు నీ గుమ్మాల గుండా ఏ బరువులు ఎత్తుకొని వెళ్ళకూడదు. మీ ఇళ్లలో కూడా ఏ బరువులు ఎత్తకూడదు. మీరు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినము అది నియమించబడిన వ్రత దినము. అది దేవుడు కోరుకున్న విశ్రాంతి దినం. ఆ రోజుని మీరు ఏమీ చెయ్యొద్దు అని అన్నాడు దేవుడు. చెప్పండి, దేవుడు నియమించిన నియామక కూటాల్లో విశ్రాంతి దినం చాలామంది మరిచిపోయారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో కూడా అంటాడు, విశ్రాంతి దినము నాది, దాన్ని మనోహరమైన దానిగా ఎంచాలి. మీరు విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయకూడదు, ఏ ప్రయాణాలు చేయకూడదు, ఏ వ్యాపారాలు చేయకూడదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నియమించుకున్న కూటాలకు రావట్లేదంటే వీళ్ళు. నేను మీలో చాలామందిని అడుగుతా, బుధవారం కూటం మీకోసమే కానీ మీరు రావట్లా. శనివారం కూటం మీకోసమే మీరు రావట్లా. స్త్రీల కూటాలు మీకోసం మీరు రావట్లా. పురుషుల కూటాలు మీకోసం మీరు రావట్లా. ఆదివారపు పునరుద్ధాన ఆరాధనలు మీకోసం మీరు రావట్లా. దానివల్ల ఏం జరుగుతుందో అని మనం చదివితే 4వ వచనంలో విలాప వాక్యాలు 1వ వచనం అధ్యాయం 4, నియామక కూటములకు ఎవడు రాడు గనుక సియోను మార్గములో ప్రలాపాలు వినపడుతున్నాయి. యెరూషలేము గుమ్మాలలో రోదన, దుఃఖం వినబడుతుంది. ఒకప్పుడు అన్యజనులలో ఘనతకెక్కింది అని మనం చదివాం. ఇప్పుడు ఏంది దానికి వచ్చిన మాయరోగం? ఆరోగ్యం వచ్చిన తర్వాత పాస్టర్ గారు కుదరతలేదండి, జబ్బు తగ్గినాక పాస్టర్ గారు వీలు పడతలేదండి, అప్పులన్నీ తీరిపోయినాక ఏం చేద్దాం పాస్టర్ గారు అనేవాళ్ళలాగా నియామక కూటాలకు దూరం అయిపోయింది యెరూషలేము అనాలి. దూరం అయిపోయింది కదా. విలాప వాక్యాల్లోనే 2వ అధ్యాయం 6వ వచనం మీరు చదవండి. అది దూరం అవుతాం కాదు, దేవుడే ఒకరోజు దానికి అసలు విశ్రాంతి లేకుండా చేశాడంట. 2వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. అది సియోను కుమారి ఎట్ట 2వ అధ్యాయం 6వ వచనం 2:6. ఒకడు తోటను నరికినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టేశాడు.
తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సీయోనులో నియామక కాల విశ్రాంతి దినములు మరుగుపడునట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎటును విశ్రాంతి పాటించట్లేదు కాబట్టి నీకు అసలు విశ్రాంతి దినమే లేకుండా చేశాడు. మీకు తెలుసా, చాలామంది అవకాశం ఉన్నప్పుడు మనం బతిమలాడిచారు దేవుని దగ్గరికి. అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆదివారం ప్రార్థనకి నేను కూడా రావచ్చా అంటారు. రావచ్చమ్మా, కానీ ఇప్పుడు రాకూడదు. నీలాంటి వాళ్ళు కూర్చోవాలంటే ఇప్పుడు 3 మనుషులు చోటు కావాలి. అప్పుడు ఒక మనిషి చోటులో ఒక్కదాని కూర్చున్నాడు, రమ్మంటే నువ్వు రాలేదు కదా. ఇప్పుడు 3 మనుషుల చోటు. నిన్ను మెట్లు ఎక్కించడానికి ఒకటి కావాలి, దించడానికి ఒకటి కావాలి, నీకు మంచినీళ్ళు తెచ్చేయటానికి ఒకటి కావాలి. ఈ బాధలు మాకెందుకు, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. కాదు పాస్టర్ గారు, రావాలనిపిస్తుందండి. రావాలని నీకు అనిపించేది ఏముంది? నీలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తుంది, కానీ మీరు వద్దు మాకు. ఎందుకు? రావలసినప్పుడు రాలేదు కదా. ఆరోగ్యం ఉన్నప్పుడేమో నీ సుఖం కోసం వాడుకున్నావు, ఆరోగ్యం ఉన్నప్పుడేమో పొలం, పని, ప్రయాణాలు. కానీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. రోగాలన్నీ కాసుకుని శరీరాన్ని దాకేసినాయి. రోగాలన్నీ లోపలికి వచ్చేసినాక ఇప్పుడు వచ్చి అసలు నాకు కొంతమంది అండి నా ప్రాణం తీస్తారండి. సేవకు వచ్చినాక కాలు నొప్పి వచ్చిన ఫోనే, ఏళ్ళు నొప్పి వచ్చిన ఫోనే, నరం నొప్పి వచ్చిన ఫోనే, తలనొప్పి వచ్చిన ఫోనే. పాస్టర్ గారు అసలు ఎందుకు ఈ రోగాలు నా మీదకు పంపిస్తున్నావు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. నేనేమైనా శాతపడుండా? నువ్వు తెచ్చుకున్న బుద్ధి లేని పనులకి నా ప్రాణం చేస్తారు. అర్ధరాత్రి 12-1 గంటప్పుడు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఏం చేస్తున్నావు అంటారు. ఏం చేస్తాను? చెప్పలపదానా? ఏం చేస్తాను? అలసిపోయి పడుకుంటాం. ఇంకేం చేస్తాను? అందరూ ఏం చేస్తాను, నేను కూడా అదే చేస్తా. దూరం ప్రయాణం చేసేప్పుడు కొంప చేరుకుంటాం. చేరుకొని నిద్రపట్టు అట్ట పండుకోకముందే ఫోన్ వచ్చింది, ఇక నిద్రపోయింది. అసలు ఎంత నైస్గా అడుగుతారు తెలుసా? అన్న ఏం చేస్తున్నావు? అన్న పండుకున్నావా అంటారు. ఆహా లేదమ్మా, చెక్క భయం చేస్తాను. పండుకునే టైం కాదు కదా ఇది. వాళ్ళు బుద్ధి లేని పనులకి దేవుని సేవకుడిని, దేవుని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండారు చాలామంది. నేను అంటున్నాను, విశ్రాంతి అనేది నువ్వు గనక దేవుని సన్నిధిలో పాటించకపోతే, నియామక కూటాలకు నువ్వు రాకపోతే, నియామక కూటమే నీ జీవితంలో ఉండదు. తెలుసా? ఆడ మంచంలో ఉండి మురిగిపోతా, పురుగులు పడతా, అయ్యా నా కోసం బుధవారం ప్రార్థన చేస్తున్నారా లేదా అంటుంది ఒక ముసలావ. చేస్తున్నావమ్మా, ఏం చేస్తావు? అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు ఉండే, ఇక వడ్డీ కట్టొద్దు ఇప్పుడు మేము నీకు. అప్పుడు నువ్వు కానుకలు వేసిన డబ్బులు ఉండే, ఇక ఎప్పుడు వారం వచ్చో 10 రూపాయలు అట్ట పడేత్తివి. ఇప్పుడు దౌర్జన్యంగా అడుగుతాడు, ప్రార్థన చేస్తున్నావా అని. అయ్యో నువ్వెందుకు చేయకూడదు ఆరోగ్యం ఉన్నప్పుడు? అందుకని నియామక కూటాలకు ఎవరెవరు దూరం అవుతున్నారో వాళ్ళ జీవితంలో విశ్రాంతి లేకుండా దేవుడు చేస్తాడు. మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు ఏమండి నియామకం అనే దాన్ని తప్పిపోయినప్పుడు ఆయనేనంట కొన్ని దేశాల రాజులకు వాళ్ళని అప్పగించాడంట. బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. వాళ్ళు శత్రువులు పెట్టే బాధలు తట్టుకోలేక, శత్రువులు వేస్తున్న ఆ ఉచ్చుల్లో ఇరుక్కొని వాళ్ళు పెట్టే బాధలను తట్టుకోలేక మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, దేవుడా మాకు బుద్ధి వచ్చిందయ్యా, ఆలోచన చెప్పావయ్యా, మాకిదికి రాజు పెట్టే ఈ కఠినమైన శిక్షల వల్ల మేము బుద్ధి తెచ్చుకున్నాం, మేము విశ్రాంతి దినం పాటిస్తామయ్యా అనగానే దేవుడు మనసు మార్చుకొని మళ్ళీ వాళ్ళని శత్రువుల చేతుల్లోంచి తీసుకొచ్చి యెరూషలేము వెళ్ళబడితే, మళ్ళీ ఇప్పుడు అన్నీ బాగుండాక వాళ్ళు తిని మదించి దేవుణ్ణి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బతికేవాళ్ళు. అందుకని నేను జనములలో లేకపోతే అన్ని జనులలో ఘనతకెక్కిన ఈమె ఇప్పుడు విశ్రాంతిని పాటించకుండా దేవునికే దూరం అయిపోయింది. అమ్మ అర్థమవుతుందా? అనుకున్న వాళ్ళకి అర్థమవుతుందా? బీరువా ఖాళీ లేదు, మీరేందో ఉండి దానిలోకి వెళ్ళాలని చూస్తున్నారు.
కొత్తది కొనుక్కొచ్చేటట్టయితే చూడండి, కొనుక్కునే శక్తి లేక పాతదే పెట్టుకుని ఊగులాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సృహలోకి రండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, నియామక కూటాలకు దూరం అయిపోతుంది, విశ్రాంతి దినపు కార్యక్రమాలకి దూరం అయిపోయింది. అందుకని యెరూషలేములో ప్రలాపాలు, దుఃఖాలు, కష్టాలు. రెండో మాట చదువుదాం. ఆ మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేత అది అపవిత్రురాలాయను. దాన్ని గణపరిచిన వారందరూ దాన్ని మానమును చూసి దాన్ని తృణీకరించుదురు అని అన్నాడు. యెరూషలేమంట ఘోరమైన పాపం చేసిందంట. చెప్పండి, దేవుడు పాపం అని దేన్ని అన్నాడు? విగ్రహారాధన పాపం, వ్యభిచారం పాపం, అబద్ధమాటం. ఇశ్రాయేలీయులకు ప్రధానంగా ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని పాటించకపోవటమే పాపం. ఇదంట పాపమే కాదంట. చెప్పండి, ఘోరమైన. ఇప్పుడు ఏడన్నా యాక్సిడెంట్ జరిగిందనుకో, యాక్సిడెంట్ జరిగినరా, మామూలుగా దెబ్బలు తగిలిని, ఆసుపత్రికి తీసుకెళ్ళారు, బాగానే ఉండారులే అంటారు. 10 మంది చచ్చిపోతే ఎవడు ఎక్కడ చచ్చాడో తెలియకపోతే ఏమంటారు? అది పాపపు స్థాయి పెరిగింది. దాన్ని ఏమంటున్నాడు ఇర్మియా? యెరూషలేము ఘోరమైన పాపం అంట చేసింది. అసలు ఇది ఘోరమైన పాపం చేయటానికి కారణం ఏంటి? పరిశుద్ధుడైన దేవుణ్ణి వదిలి అపవిత్రమైన కార్యానికి అలవాటు పడింది. దేవుని సన్నిధిని వదిలి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తుంది. అందుకని ఘోరమైన. ఈ రోజున ఎంతమంది చర్చీలకు వచ్చి, ఎంతమంది ప్రభు బలలో పాల్గొని ఇప్పుడు ఘోరమైన పాపంలో బ్రతకట్లేదు? మాతో పాటు ఒకప్పుడు ఒక తమ్ముడు, ఒక సహోదరుడు సువార్తకు వచ్చేవాడు. ఎలాంటోడైనా కనబడితే నేనన్నా కొంచెం సందేహించేవాడు, కానీ అతను ముందెళ్ళి యేసు ప్రభుని నమ్ముకో, పరలోకం ఉందని చెప్పేవాడు. చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఈ సహోదరుడు దేవుడు బాగా బలపరుస్తాడు సేవలు అనుకున్నాం. తర్వాత ఎంత ఘోరం అయిపోయాడు తెలుసా? భార్య ఉండగానే ఇంకొక ఆమె నట్టు పెట్టుకున్నాడు. భార్య ఉండగానే భార్య వాళ్ళ చెల్లెలు నట్టు పెట్టుకున్నాడు. ఎవరో ఒకప్పుడు సువార్త చెప్పినోడు, ఒకప్పుడు యేసును గురించి ప్రకటించినోడు, ఒకప్పుడు అందరికంటే 4 అడుగులు ముందుకు నడిచి దేవుని రాజ్య సువార్తను ప్రకటించినోడు ఇప్పుడు అట్టి పెట్టుకున్న దానికంటే ఇల్లు కడతా ఆ ఇంటికి నీళ్లు పెడుతున్నాడంట. పలానతను కనపడతలేదు ఏందని అడిగితే వాళ్ళు చెబుతున్నారు, పలానా దగ్గర వాడు అట్టి పెట్టుకున్న ఒక ఇల్లు కట్టి అక్కడే ఉండి ఇంటి పనులన్నీ చూస్తున్నాడని. ఏ పాపం చెప్పండి ఇది? అన్యజనుడు చేశాడంటే మనకు లెక్కలేదు, లోకంలో ఉండేవాడు చేశాడంటే పెద్ద పట్టించుకోకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నవాడే ఈ పని చేశాడంటే అది ఘోరమైన పాపం. యోసేపు ఏమన్నాడండి ఆ స్త్రీ వచ్చినప్పుడు? ఇంత ఘోరమైన పాపం నేనేట చేస్తానమ్మాయి, ఓ పెద్దమ్మా. అది పెద్దమ్మ లాంటిదే మరి వచ్చింది, ఏదైనా పడుసు పిల్ల. ఒక యవనస్తుడి దగ్గరికి ఒక నాయనమ్మ అమ్మమ్మ వయసుండ ఆవిడొచ్చి పాపం చేయమంటే, నీతో చేయటం ఘోరం కాదు, అసలు నువ్వు ఒప్పించటానికి వచ్చేవే ఆ పాపమే దేవుడి దృష్టికి ఘోరమైన పాపం. నేను ఈ ఘోరమైన పాపం చేయను, అసలు సాధారణమైన పాపం కూడా చేయను. రాయ్, నువ్వు కనుక ఈ పాపం చేయకపోతే నేను జైల్లో వేయిస్తాము ఆయనకి చెప్పి. జైల్లో వేపించుకో, ఏమన్నా వేపించుకో, ఘోరమైన శ్రమైన అనుభవిస్తాను, కానీ ఘోరమైన పాపం చేయరు. చప్పట్లు కొట్టి గట్టిగా. అది యోసేపులో ఉన్న రోషం, యోసేపులో ఉన్న నీతి, అది దేవుని కొరకు.
ఐగుప్తు దేశం అంతటా ప్రబలిపోయిందన్నమాట. హల్లెలూయా. దేశమే కాదు, ప్రపంచంలో ఎవరైనా యోసేపులాగే బ్రతకాలనుకుంటారు. పోతీఫరు భార్యలాగా బతకాలనుకుంటారు. భర్త ఉండగా ఇంకోటితో కులకాలనుకుంది. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఈ మధ్యాహ్నం ఒక పాఠం. ఘోరమైన పాపం చేసిందంట యెరూషలేము. దాన్ని బట్టి అంటున్నాడు, నువ్వు ఏ పాపం చేసావో నీకు కూడా ఆ రకమైన శిక్ష. ఏంటి? 2వ లైన్లో చూడండి. అందుచేత అది అపవిత్రాలు అయిపోయింది. ఏది? పరిశుద్ధంగా ఉండదు, నీతిగా బ్రతికింది, అపవిత్రం అయిపోయింది. దాన్ని గణపరిచిన వారే దాన్ని అవమానపరుస్తున్నారట, దాని మానమును చూసి. ఇక ఈ ఘోరంగా రాసిన మాటలు. ఒక రోజున సార్ అన్నవాడే, ఏ రోజున వాడే ఉందిలేరా తాగిపోతాడు అన్నా అన్నవాడు, అరే వాడిది ఏముందిరా, వాడు బానిస అయిపోయాడు రా తాగుడికి అన్నవాళ్ళు లేరా? చాలామంది అండి. నువ్వెంత కోటేశ్వరుడు అయినా తాగుబోతుడివే, నువ్వెంత మంచోడు అయినా తిరుగుబోతుడు అయితే తిరుగుబోతుడివే. ప్రజలు నీ ముందు సార్ అన్న, ఆ వాడే వందలే లంచానికి అలవాటు పడ్డాడు, ఆడు బల్ల కింద చేతులు పెట్టేవాడని చీపుగా తీసేస్తారు. అందుకే నీతిమంతులంట సింహంలాగా ధైర్యముగా ఉంటారంట. హల్లెలూయా. సింహం అడవిలో నడుస్తుంటే దాని దీటే వేరండి, దాని నడకే వేరండి, దాని అరుపే వేరండి, దాని రాజసం ఇంకా దేనికి రాదు. ఏ జంతువైనా దాని అరుపిని దాక్కోవాల్సిందే, కానీ ఇది మాత్రం దాక్కునేది మాత్రం ఉండదు. నీతిమంతుడు అట్ట బ్రతుకుతాడు. అందుకని యెరూషలేమును గూర్చి ఇర్మీయా ఏడవటానికి అది ఘోరమైన పాపం చేసింది. మూడో మాట మనము 9వ వచనం చదువుదాం రండి. 1వ అధ్యాయం 9వ వచనంలో ఏందంటే దాని అపవిత్రత చెంగుల మీద ఉంది, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొని ఉండెను, అది ఎంతో వింతగా ఏన దశకు చెందినది, దాన్ని ఆదరించేవాడు ఒకడును లేకపోయెను. ఇక ఈ మాటలు జాగ్రత్తగానండి. యెహోవా శత్రువులు అతిశయించుట చేత నాకు కలిగిన శ్రమ దృష్టించుము. చూడండి, ఆ మాట మనం 9వ వచనములో చదువుతున్నప్పుడు దాని ఆ హీన స్థితిని గూర్చి రాస్తూ దీన్ని మనం 2వ అధ్యాయానికి వెళ్ళి అక్కడ 9వ వచనం చదివితే చూడండి, అక్కడ 3వ మాట మనకి ఇంకా స్పష్టంగా కనపడుతుంది. ఆ పట్టణపు గవునులు భూమిలోని కృంగిపోయెను, దాని అడ్డగడియలు తొత్తునీలుగా కొట్టివేయి పాడు చేసెను, దాని రాజులు అధికారులు అన్ని జనులోనికి పోయిరి, అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగటలేదు. 3వ మాట మనం ఏమి తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దానికి ధర్మశాస్త్రము లేదు. ఎందుకో తెలుసా? దాని రాజులు అధికారులు అన్య జనులలోనికి పోయారంట. ఎడకపోయారు చెప్పండి, ఎడకపోయారు? యేసుప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. ఎందుకు? సువార్త ప్రకటించటానికి. అందరికీ చెప్పండి సిలువను గూర్చిన వార్త, కానీ అన్ని జనుల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళాలి, దేన్ని బట్టి వెళ్ళాలి? ప్రభువును బట్టే వెళ్ళాలి. అన్ని జనుల్లోకి వెళ్ళి కలిసిపోవటానికి కాదు, అన్ని జనుల్లోకి వెళ్ళి అన్ని జనుల సాంప్రదాయాలు చేయటానికి కాదు, అన్ని జనుల్లోకి వెళ్ళి అన్ని జనుల ఆచారాలు చేయటానికి కాదు. దేవుని వాక్యంలో మనం చదువుతున్న 9వ వచనంలో దాని రాజులు అధికారులు అన్ని జనుల్లోనికి పోయిరి, అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. నేనేమని ఇట్లా ధ్యానం చేశానంటే, వాక్యము లేని స్థలానికి వాక్యము లేని ప్రజల దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళ అధికారులు రాజులు. వాక్యము లేని వ్యక్తులతోనే మన సహవాసం. ఏమండి, వారికి ప్రత్యక్షతలు రావట్లేదంట. వాళ్ళ ప్రవక్తలకు ఏమి రావట్లేదు? ప్రత్యక్షతలు రావట్లే. ఎందుకు? శిలోహు మందిరంలో అక్కడున్న వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి అంట యెహోవా ప్రత్యక్షం అవటం
అరుదు, ఇక ఆగిపోయిందంట, ప్రత్యక్షతలు అయిపోయినాయి. అయితే ప్రత్యక్షతలు ఆగిపోయిన రోజుల్లో ఆడ సేవ జరుగుతుంది. దేవునికి ఇష్టమైంది అని అంటారా? అన్ని జనుల్లోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం లేదు, యెహోవా ప్రత్యక్షతలు లేవు. అంటే దేవుడు ఎవరు అంటే అప్పుడప్పుడు ఇవాంజలి నాకు ఒక పాట పాడిద్ది, ఆయన ఏ దేవుడు అంట? మాట్లాడే దేవుడు అనండి. ఏ దేవుడు? మాట్లాడుతుంటే మీకులా గుట్టుటి అన్నీ మాట్లాడతాడు ఏంది? కాదుగా, అవసరతను బట్టే మాట్లాడతాడు. తన పిల్లలకు ఆయన ఏం చెప్పాలో చెప్తూ ఉంటాడు. కానీ వీళ్ళకి దేవుడు చెప్పాలనుకున్న ప్రత్యక్షతలు లేవు, ధర్మశాస్త్రం లేదు. ఎందుకు? అన్య జనులలోనికి వెళ్ళారు. 105వ కీర్తనలు అనుకుంటాను, వారు అన్య జనులతో స్నేహం చేసి సహవాసం చేసి వారి క్రియలు వీళ్ళు నేర్చుకున్నారు అని ఉంటుంది. ఎవరితో స్నేహం? అయ్యా చూడండి, నాకెళ్ళి చూస్తే వినండి, ఎవరితోనంటే స్నేహం? అన్ని జనులతో. ఇది దేవుని వాక్యము లేని వాళ్ళతో, దేవుడంటే నచ్చని వాళ్ళతోనని స్నేహం. తాగుబోతుడుతున్న స్నేహం. వాడు బార్ షాపులోకి వెళ్ళి తాగుతుంటే వాడి కోసం నువ్వు బయట గేటు కాడ నిలబడతావా? వాడేమో లోపల కూర్చొని రమ్ము కొడుతుంటే నువ్వేమో ఎదురు కూర్చొని థమ్సప్ తాగుతావా? సిగ్గు లేదు. అన్ని జనులతో స్నేహం నీకు. పరిశుద్ధులతో కదా ఉండాలి స్నేహం, పరిశుద్ధ దేవునితో కదా ఉండాలి స్నేహం, సంఘముతో కదా ఉండాల్సిన స్నేహం. అయ్యేం కాదు, అన్య జనులతో స్నేహం. అన్య జనులు ఏం చేస్తారు? నీలో ఉన్న నీతిని మెల్లగా తగ్గిస్తారు, నీలో ఉన్న దేవుని ఆత్మను రోజు రోజుకు అణిచేస్తారు. నువ్వేం వాడిని మార్చేది ఏముండదో, అతడే నిన్ను మెల్లగా దారిలోకి తీసుకొస్తాడు. అన్ని జనులతో స్నేహం చేయకూడదు. ఒకవేళ వెళ్తే దేవుని మాట చెవటానికి వెళ్ళి రావాలే తప్ప అన్ని జనులతో, దేవుని వాక్యం లేని ప్రజల్లో వీళ్ళ రాజులు అధికారులు కలిసిపోయారు. ఒక మాట చెప్పాలంటే ప్రవక్తలు కూడా కలిసిపోయారు. దేవుని ప్రత్యక్షతలు రావట్లేదు. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తారండి. ఇదే విలాప వాక్యముల గ్రంథములో 4వ మాట మనం చదువుతాము. 4వ అధ్యాయము 17వ వచన భాగం. 4వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుకొని ఉండగా మా కన్నులు క్షీణించుచున్నవి, మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. స్పష్టంగా రాశాడు 17వ వచనంలో. ఏ సహాయం అంట? ఆమె చెప్పండి, ఏ సహాయం? నోరుంటే చెప్పండి, విన్నవాళ్ళు చెప్పండి. వ్యర్థ సహాయం. సహాయం వేరు, వాడు సహాయం చేయడని కూడా తెలుసు, కానీ ఎదురు చూస్తాం. ఆ 17వ వచనం ఎంత స్పష్టంగా రాశాడంటే, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుకొని ఉండగా మా కన్నులు క్షీణించిపోతున్నాయి. 146వ కీర్తనలో 146 ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతున్నప్పుడు 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగా ఉండునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటాడు కీర్తనకారుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉంటాడు. నీకు సహాయం చేయాల్సింది ఆయనండి. అందుకే దావీదుకు బంధువులు చాలామంది ఉంటారు. ఇశ్రాయేలు రాజు, రాజ్యములో ఏ దిక్కు నుండి అయినా ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇంకా చెప్పమంటారా? దావీదు కాలంలో వెండి, బంగారం, ఇనుము, రాగి ఎంత కావాలంటే అంత ఉంది కనుక దేవుని మందిరానికి ప్రతిష్ఠించి పక్కన పెట్టాడు. అయినా 121వ కీర్తనలో ఏమన్నాడు ఆయన? కొండల తట్టు నా కన్నులు ఎత్తినను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా వలనే నాకు సహాయం అన్నాడు ఆయన.
నీకు సహాయం ఎక్కడుందో రావాలని వ్యర్థ సహాయం కోసం కనిపెట్టుకొని కన్నులు క్షీణించిపోతున్నాయేమో చూసుకో. ఇది యెరూషలేము చేసిన 4వ తప్పిదం. సహాయం చేసే కేడుమును వదిలిపెట్టి, సహాయం చేసే దేవుణ్ణి వదిలిపెట్టి ఎవరో సహాయం చేస్తారని వెళ్ళిపోయిన అనుభవాలు నీ జీవితంలో లేవా? ఏ మనిషికి చేస్తాడండి సహాయం? నాతో చాలామంది చెప్పారు, చర్చి కట్టుకునేటప్పుడు మాకు కూడా చెప్పు సాయం చేస్తామని. కొంతమందికి చెప్పలేదంటారని, అయ్యా ఇదిగో పలానా దగ్గర చర్చి కడుతున్నా మీరు చెప్పమన్నారు కదా అని కొంతమందికి, ఎందుకంటే నేను నింద అనుభవించకూడదు అన్నట్టు, అంటే కడుతున్నారా, కట్టండి చేస్తున్నారా పని, చేయండి. వాళ్ళ మీద ఆశ పెట్టుకున్న అనుభవాలు లేవు. ఓ రోజు దైవజనులు ఒక ఆయన నాతో చెప్తున్నాడు, అయ్యా మరి కొద్ది మంది ఇంత పెద్ద చర్చి కట్టాలంటే ఇబ్బంది కదా, నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడాను, నేను రమ్మన్నాడు, జస్ట్ వెళ్ళి కలు అని అన్నా. నాకు అట్ట ఇష్టం ఉండదు, నేను వెళ్ళనన్నా. కాదయ్యా నా మాట పోయిద్ది, అసలు నువ్వు ఏం కాదు ఊరికెట్టెళ్ళి కలు అన్నాడు. కలువంటే ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ, నిన్ను రమ్మన్నాను కానీ వాస్తవానికి ఈరోజు మేము ఇంట్లో కూర కూడా వండుకోలేదు డబ్బులు లేక అన్నాడు. నేను వెళ్ళాను, వాళ్ళ ఊరు దూరం, చాలా దూరం, ప్రయాసపడి వెళ్ళా. ఉదయం వెళ్ళినోడిని రాత్రి ఇంచుమించుగా ఆఖరి బస్సు దాకా వాళ్ళ ఊరిలోనే ఉండా. ఆఖరి బస్సుకి అది పోతే రాత్రి ఆడ ఉండాలి. ఛార్జీకి డబ్బులు లేవని, ఏది పాస్టర్ గారు నువ్వు వచ్చావయ్యా మరి నీకు ఏదైనా కానుక ఇవ్వాలి కదని నా ముందే వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 200 అప్పుంటే ఇవా అని అడుగుతున్నాడు. నేనన్నా ఎందుకన్నా 200 అంటే, అదే వచ్చావు కదయ్యా కానుక ఏమన్నా ఇద్దామని అంటే, నేను జేబులో నుంచి పర్సు తీసి ఇదిగో పర్సు నిండా డబ్బులు ఉండే, నాకు డబ్బులు అవసరం లేదన్న. స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము కూర కూడా వండుకోలేదు అని అంటే నేనే తీసి డబ్బులు ఇవ్వబోయా. తర్వాత నేను రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చా. ప్రభు దగ్గర క్షమాపణ అడిగయ్యా, నాకు ఆ పాస్టర్ గారు చెప్పిన అభిమానంతో వెళ్ళాను కానీ బుద్ధి వచ్చింది, ఇక నేను ఎప్పుడు వెళ్ళనయ్యా అని చెప్పి నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగా. ఏ నమ్మాలి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తూ ఉంటే మీరే చెప్పండి ఎన్ని లక్షల రూపాయల పని జరిగించాడు దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. లక్షలండి నా చేతికి వచ్చింది, వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది, పని అయిపోతూనే ఉంది. ఆదివారం ఎంతమంది వస్తారయ్యా మీ చర్చికి అని అడిగా. నేను వెళ్ళిన పాస్టర్ గారిని 250 మంది వస్తారన్నాడు. నేను వెళ్ళింది సోమవారం, ఆదివారం కానుక బట్టి ఉంటాడుగా, 250 మంది వస్తే కానుక వచ్చి ఉండదా? చెప్పరేంది, కూర వండుకోలేదంట. నాకు చెబితే చెప్పు, అశోక్కి చెప్పబాకు. తెలుసు, మీరు అంటారని నాకు కూడా తెలుసు. హల్లెలూయా. వెళ్ళి టోల్ గేట్ కాడ ఉంటాడు, పిలుచుకురండి, ఈలోపు ఆఖరి పాడుతూ ఉంటాం. కొంతమంది ఊరకు భలే పేద పలుకులు పలుకుతూ ఉంటారు. పేద పలుకులు పలికి ఏం ఉండదు ఆఖరికి. నేను అంటున్నాను, మనము నమ్ముకుంది ఒక వ్యర్థుడును లేకపోతే వ్యర్థ సహాయాన్ని. ఆ వ్యర్థ సహాయం మనకేమీ పని చేయదు. నేనంటాను, మనకు సంపూర్ణంగా సహాయం చేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆరోగ్యమైన ఆయన ఇస్తాడు, ఆయుష్కాలమైన ఆయన ఇస్తాడు. మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. నేనంటాను, యెరూషలేమా ఒకప్పుడు జనములలో అన్ని జనుల్లో ఘనతకెక్కావు, ఇప్పుడు ఎందుకు నిన్ను నువ్వు కిందకి జారిపోయావు? ఎందుకు హీన స్థితికి వెళ్ళిపోయావు? ఎందుకు నీవున్న ఆ పరిశుద్ధమైన మెట్టు నుండి అపవిత్రమైన స్థితికి జారిపోయావు అంటే
ఈ 4 పనులు చేసింది కనుక. ఈ రోజున దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి స్థాయికి దిగజారిపోయి, ఒకప్పుడండి పాస్టర్ గారు, ఒకప్పుడండి ప్రార్థన, ఒకప్పుడండి భక్తి, ఒకప్పుడండి నేను అన్నవాళ్ళు లేరా? నిన్నెవ్వరూ దిగజార్చలా. చెప్పండి, నీకు నీవే దిగజార్చావు. తాడి చెట్టు ఎక్కడం కుదరలేదంట ఆడికి. ఏ చెట్టు ఎక్కటం కుదరలా, కానీ ఆ కళ్ళు కొండ చూసేలా ఎక్కాలనిపించింది మొంతకొండోడికి. ఆ కళ్ళు కొండ చూడంగానే ఎక్కాలనిపించింది. అది నేను ఎక్కలేను కదా అనుకోలే. ఎట్టగట్ట పాపం ఎక్కాడంట. ఎక్కి తర్వాత దిగటం శాతగాక ఆ నుంచి జారాడంట. ఏమైందో తెలుసా? మొత్తం ఘాట్లే, మొత్తం దోక్కుపోయి, ఏందిరా ఎవడు దన్నాడు రా, భలే దన్నాడంటే, తన్నలేదా నాకు తాడి చెట్టు ఎక్కి దిగటం కుదరలేదు. ఎవడు జారమన్నాడు నిన్ను? ఎవడు ఎక్కమన్నాడు అసలు నిన్ను? నీకుండా జబ్బు అలవాటుని బట్టి నువ్వే ఎక్కావు. ఎక్కునాడు ఏమన్నా మా చిన్నోడిని ఏమన్నా పిలిచావా? నువ్వు దోహరా పట్టుకుంటాననేవాడు అడుండి జారాడంట. మొత్తం సొక్క చినిగిపోయింది అంత. ఇక ఆడి బాతుకుంది చూడండి, అవన్నీ లోపలికి గుచ్చుకొని ఏసులు ఉంటాయి చూశారు దానికి, అవన్నీ గుచ్చుకొని పీక్కోలేక లాక్కోలేక ఏడుతున్నాడు. ఆడికాడే ఎవడు కొట్టాడరా నిన్ను? తాడి చెట్టు ఎక్కతం వచ్చింది. కానీ అది ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే, యెరూషలేం పరిస్థితి అట్ట అయినట్టుగా నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నుకున్న భక్తి, నువ్వు కోరుకున్న భక్తి, నువ్వు ప్రారంభించిన భక్తిలో ఒకప్పుడు అన్ని జనుల్లో నీకు పేరు రాలేదా? చెప్పాలి, రాలేదా? ఎంత గొప్ప పేరు! రేయ్ పలానోడు దేవుని నమ్ముకున్నాడు రా. మా ఇంటి ఎదురు నేను 1వ తరగతిలో ఉంటే మా ఇంటి ఎదురోడు సాల్మన్ రెడ్డి అనేవాడు, ఆడు 5వ తరగతి, నాకంటే కొంచెం పెద్దోడు. వాడు రౌడీయిజంలో ముందుకెళ్ళి ఒక 2-3 మర్డర్ కేసుల్లో ఇరుక్కున్నాడు. వాడికి రౌడీ షీటర్ ఇచ్చారు. నేను కూడా ఆ గొడవల్లో మేమందరం కూడా సరదాగా తిరుగుతా, సినిమాలకు వెళ్తా, మేమందరం ఉన్నాం. కానీ ఆడు మర్డర్ కేసులో ఇరుక్కొని పెద్ద రౌడీ అయ్యాడు. నేనేమో అట్లా ఊరికి సరదాగా అందరితో పాటు తిరుగుతున్నా. వాళ్ళు జైలుకి వెళ్ళారు, వచ్చారు. తర్వాత మేము కూడా అట్లానే కొన్ని చెడ్డ పనులు చేస్తా, లోకంలో పాపంలో చెడిపోతా, జీవితాన్ని పాడు చేసుకుంటా ఉండం. వాడికి నాకంటే ఆడి జైల్లోకి వెళ్ళకముందే నాకు పెళ్ళి అయింది. 2 పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ. పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు వాడు జైలుకి వెళ్ళాడు. తర్వాత వచ్చాడు. మా చిన్నబ్బాయి పాలు తాగే పిల్లాడప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. అప్పుడు దాకా వాడితో తిరుగుతా, గొడవలు చేస్తా, గందరగోళం చేస్తా నేను సడన్గా వాళ్ళతో సహవాసం కట్ చేశా. దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎవరితో కలవద్దు నువ్వు అన్నాడు. ఎవరితో కలవట్లా. ఓ రోజు నేను శనివారం రోజు సరిగ్గా సాయంత్రం 6:30 అయింది. సెంటర్ నుంచి తిరిగి వస్తాను, ఎందుకంటే నేను ఇంటికి వచ్చి తొందరగా రెడీ అయ్యి చర్చికి వెళ్ళిపోవాలి. వాడు నాకు ఎదురుపడి నన్ను దాసన్న అంటారు అందరూ. దాసన్న ఆగరా, నీతో పని ఉందన్నాడు. ఏం పని రా అన్న. అరే ఏం లేదురా, నాకు సిగరెట్ ఇప్పివా అన్నాడు. నేనన్నాను, లక్ష్మీ కేప్ అనే ఒక హోటల్ ఉంది, ఆ సెంటర్లోనే ఉంటుంది. మేము దాని ఎదురే నిలబడి ఉండాం. కావాలంటే హోటల్కి వెళ్దాం. నేను ఈరోజు శనివారం ఉపవాసం తిన్నాను. నేను నీకు ఎంత కావాలన్నా టిఫిన్ పెట్టిస్తా, సిగరెట్ మాత్రం నేను ఇప్పించను రా అన్న. ఎందుకన్నాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను రా అన్న. అరే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నాకు కూడా తెలిసిలేరా, నేను కూడా ఒకప్పుడు చర్చికి వెళ్ళి, ఆడి పేరు సాల్మన్ రాజు, మా తాతయ్య పెట్టింది ఆడికి. వాళ్ళ అమ్మ పేరు యేసుదయ్యమ్మ. అబ్బా తగాదు మాత్రం బ్రహ్మాండంగా ఆడిది, బూతులు శుభ్రంగా తిట్టింది. వాళ్ళ చెల్లెలి పేరు ఎలిజబెత్, ఒక చెల్లెలి పేరు రూతు. అట్లా వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు, వాళ్ళు రెడ్డి గారి కుటుంబానికి చెందిన వాళ్ళు అయినా యేసు ప్రభువును నమ్ముకున్నారు కనుక అందరికీ తాతయ్య పేర్లు పెట్టేశాడు.
వీడు చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి ఇక్కడ రౌడీలతో తిరుగుతా ఒక రౌడీ షెటర్గా తయారైపోయాడు. దేవుడి వల్ల తాతయ్య చేసిన ప్రార్థన, నాయనమ్మ చేసిందో, ఎవరు చేశారో కానీ ఆ ఊపిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఆయనకే మహిమ కలుగునుగా. ఏ కేసులో ఇరుక్కోలా. అలాగ ఇబ్బందులు పడుతూ ఉంటే వాడితో చెప్పాను, నేనైతే సిగరెట్ ఇప్పించనురా, నేను పరిశుద్ధంగా కష్టపడి సంపాదిస్తున్నాను డబ్బులు. ఇప్పుడు ఒకప్పుడు అక్రమంగా సంపాదించేవాడిని, ఇప్పుడు నేను అన్నీ వదులుకొని రోజుకు 40 రూపాయలు కూలి పనికి వెళ్ళేవాడిని. తర్వాత 80 రూపాయలు అయింది, తర్వాత 100 రూపాయలు అయింది, తర్వాత 120 రూపాయలు. నేను సేవకు వచ్చేటప్పటికి నా కూలి 180 రూపాయలు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వీటి కోసం నేను ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడతానురా. నేను సిగరెట్లు మానేశాను, తాగుడు మానేను, అన్నీ మానుకొని చర్చికి వెళ్తున్నా. నువ్వు కూడా చర్చికి రా, అంతేగాని నేను సిగరెట్ ఇప్పానన్న. వాడు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? రే 3 సార్లు అడుగుతారు నిన్ను, ఏమని? ఒకసారి ఇప్పిస్తావు, నేను ఇప్పాను. వాస్తవానికి వాడుకున్న పేరుకి నన్ను తన్నైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అట్లా తీసుకున్న ఒండ్లలో నేను కూడా ఒకడు కదా. వాడు నన్ను తన్నైనా తీసుకోవచ్చు. ఆడి దగ్గర ఒక కత్తి ఉంటే నా దగ్గర కూడా కత్తి ఉండేది. నా దగ్గర కత్తి లేదుగా, వాడి దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటుంది. రే దాస్ అన్న, 2సారి అడుగుతున్నా, నేను ఇప్పాను రా. 3సారి ముచ్చటగా అడుగుతాను, రే 3 లేదా 6 లేదో, నేను ఇప్పాను, యేసుప్రభుని నమ్ముకున్నా, కావాలంటే టిఫిన్ చేయి, లేకపోతే డబ్బులు ఇస్తా, ఇంటికి తీసుకెళ్ళేమన్నా కొనుక్కెళ్ళి, అంతేగాని నేను మాత్రం నీకు డబ్బులు. మీరు నమ్మాలండి, వాడు చచ్చే వరకు కూడా వాడిని చంపేశారు. పళ్ళసీన్ అనే ఒక యాదవుల కుర్రోడు, తర్వాత వాడు అట్టి పెట్టుకున్న అమ్మాయి రాజమ్మ, నాకు తెలుసు. వాళ్ళిద్దరూ వీడి కళ్ళల్లో కారం కొట్టి గొడ్డలతో నరిగి చంపేశారు. ఆడు చచ్చిన రోజు నేను ఆడు శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. ఏమో నీకు గుర్తేనా? ఆ రోజు ఆడు శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చాను నేను. ఎందుకో తెలుసా? వాడితో నేను మాట్లాడిన తర్వాత 3 సంవత్సరాలకు చచ్చిపోయాడు. ఏ రోజు కూడా నా ఎదురుపడి నా తలెత్తి చూసినోడు కాదు. నేను ఎదురు పడితే తలదించుకొని వెళ్ళిపోతాను. రే ఏందిరా అన్న అనుకో, తలదించుకొని పలకలే నాతో. వాడికి అర్థమైపోయింది ఏంటంటే, మాతో పాటు ఉండవాడు వీడు మారిపోయే యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మా బతుకులు కూడా ఒక బతుకులేనా అన్నట్టుగా తలదించుకొని వెళ్ళిపోయేవాడు. నేను ఎందుకు ఏడ్చానో తెలుసా వాడిని గురించి? నా నీతి వాడిని గనక రక్షించి నాకులాగా మారిస్తే ఎంత బాగుండేది. అన్యాయంగా చచ్చిపోయాడు. వాడికి పెళ్ళయ్య కొడుకు పుట్టాడు. అప్పుడు ఇంచుమించుగా ఆ పిల్లాడు కూడా పాలు తాగే పిల్లాడు. ఎంత ఏడ్చానంటే చెప్పటానికి లేదండి. కనీసం ఒక 20 మందిని అట్లనే బాపట్లలో నరికి చంపేస్తే వాళ్ళందరూ చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి నేను ఏడ్చి వచ్చేవాడిని. రే ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఎట్ట అయిపోవాలి కదా, యేసయ్యను బట్టే నేను తప్పించబడ్డాను కదా, వీళ్ళైతే అన్యాయంగా చచ్చిపోయారు. పొన్నూరు ప్రభుదాస్ అని ఒకడిని బాపట్లలో బ్యాంక్కి పక్కనే చంపేశారు. వాడు చచ్చిపోయినప్పుడు కూడా ఏడ్చి వచ్చేవాడు. బాపట్లలో చికెన్ కొట్టు పెట్టుకొని చాలా సంవత్సరాలు పాపం కష్టపడితే డబ్బు ఆశ చూపిస్తే కిరాయికి వెళ్ళి రౌడీల చేతిలో చచ్చిపోయాడు వాడు. వాడికి 3 పిల్లలు, ఒక పిల్లోడు రోజుల పిల్లోడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అని మీకు అర్థం అవ్వాలంటే, మనం కలిసిపోవటానికి దేవుడు మనల్ని రక్షించాల. మనము నీతిగా బ్రతకాలి, సాధ్యమైతే అనేకులను ప్రభు దగ్గరికి తేవాలి. ఒకప్పుడు ఘనతకెక్కి నేను అంటున్నాను, నేను ఎవరెవరి దగ్గర అయితే పాపములో శాపములో బ్రతికానో వాళ్ళందరూ నా పేరు చెబితే, రే వాడు మారిపోయాడురా, మనం కాదులే, కాడు మన బ్యాచ్లోకి రాడులే అనేవాళ్ళు. అవసరమైతే వాళ్ళ ఇళ్ళకు పిలిచి నన్ను ప్రార్థన చేయించుకునేవాళ్ళు. సుందరరావు పాస్ గారు వాళ్ళు చర్చి ఎదురు ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, యెహోషువ అని. బామర్ది అంటే తిరుగుతూ ఉండేవాళ్ళం. సుందరరావు పాస్ గారు బతుకున్నప్పుడు చెప్పాడంట, అయ్యా ఈరోజు యేసుదాసు వస్తున్నాడు అంటే, సాయంత్రం మా అమ్మాయిది పుట్టినరోజు కదా, చెప్పు ఇట్లా మీ బావ అడిగాడని కేక్ కట్ చేయాలంటే రాత్రి 11:30కి, ఏది నిన్నే పూజించిన యేసయ్య పాటలు సీడీ చేసే రోజుల్లో రాత్రి 11:30కి వెళ్ళి కేక్ కటింగ్ చేసాం వాళ్ళ ఇంట్లో. ప్రార్థనకు రాడు,
ఆ ఆవిడని పంపిస్తాడు. రౌడీ షీటర్ ఉంది ఇప్పుడు కూడా అతనికి. వాళ్ళు ఇళ్ళకు పిలిచి ఎందుకు ప్రార్థన చేయించుకుంటున్నారంటే మాలో ఒకడు యేసు ప్రభువు నమ్ముకొని మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. జనులలో ఘనతకెక్కిన మనము ఇంకా ఘనతగానే ఉండాలి, కానీ దిగజారిపోయిన పరిస్థితిలోకి రాకూడదు. యెరూషలేము చేసిన పని అదేనండి. అందుకని యిర్మీయా శోకం పెట్టుకొని ఏడుస్తూ విలపిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఒకవేళ నీ భక్తిని బట్టి కూడా నా దైవజనుడిగా నేను ఏడుస్తున్నానా, దేవుడు ఏడుస్తున్నాడు ఎప్పుడన్నా నీకు అర్థమైందా? ఒకవేళ ప్రారంభంలో బాగా ప్రార్థన, ఉపవాసాలు, మందిరంలో కనపడతా, అప్పుడు బైబిల్ తీసుకొని ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతా, ఎప్పుడు చూసినా ఎవరైనా కనపడితే సువార్త చెప్పే నీవు ఈరోజు దిగజారిపోతే నేను బట్టి ఏడుపు రాక సంతోషం వచ్చిందా? లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.